ఓకే. ఓకే. అందరికి వినిపిస్తుంది కదా నేను చెప్పిన మాట? యెస్ ఆర్ నో? వినపడుతోంది. వినపడుతోంది. ఓకే. వెరీ గుడ్. థ్యాంక్ యూ. అందరికీ హరే కృష్ణ. హరే కృష్ణ. ఇవాళ క్లాస్‌లో మనము ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. లాస్ట్ వీక్ క్లాస్ మనం ఎక్కడ ఆపాము అంటే, ఎవరైనా నాకు చెప్పగలుగుతారా లాస్ట్ వీక్ క్లాస్ ఎక్కడ ఆపాం? ఎవరైనా చెప్పండి ప్లీజ్. మంత్రం ఉపదేశించరండి. అంతకుముందు మంత్రం ఉపదేశించడానికి ముందు ఏం చెప్పాను? ముందు అన్ని వేరే వేరే కాలాల్లో అంటే త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కృతయుగంలో ఏం చేస్తే దేవుడికి కనెక్ట్ అవుతాం, లైక్ తపస్సు చేయాలి. కృతయుగంలో, త్రేతాయుగంలో హోమాలు, యజ్ఞాలు, ద్వాపర యుగంలో దేవుడి పూజలు, గుళ్ళకెళ్ళి రావాలి. ఈ యుగంలో గానము, నామస్మరణ. ఎస్, వెరీ గుడ్, చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవాళ క్లాస్లో ఏంటంటే, వెరీ గుడ్ శాంతి గారు, థ్యాంక్ యూ. ఇవాళ క్లాస్లో మనం కవర్ చేయబోయే టాపిక్ ఏంటంటే, రామ్ ప్రభు ఒకసారి చూపించండి స్లైడ్. మీరు రికార్డింగ్ ఆన్ చేస్తారు కదా? రికార్డింగ్ ఆన్లో ఉందండి. ఇవాళ టాపిక్ ఏంటంటే ఇది, హిందూ మతంలో ఇంతమంది దేవీ దేవతలు ఎందుకున్నారు అనేది మన టాపిక్ అనమాట ఇవాళ. చెప్పండి, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, హిందూ మతం అనేసరికి ఏంటంటే చాలా మంది దేవుళ్ళు ఉంటారు. క్రిస్టియానిటీ, ఇస్లాం అంటే ఒకటే దేవుడు, మనకైతే చాలా మంది ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని ఇప్పుడు? హిందూ మతంలోని వివిధ రూపాల్లో మనం దేవుణ్ణి ఆరాధించే అవకాశం మనకే ఉంది. దట్ మన ఒక రూపంలో కాకుండా, సో దట్ ఎవరు వివిధ రూపాల్లో దేవుడు వేరే వేరే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఆ రూపాలే దాల్చారు. సో చేత మనకి అన్ని రూపాలు దేవుళ్ళు ఉన్నారు. సో దానివల్ల అది మనకి ఇంతమందిని ఆరాధించే అవకాశం మనకి హిందూ మతంలోనే వచ్చింది. ఇంతే, మిగతా వాళ్ళ ఎవరికి లేదు అంత. ఇంకెవరైనా చెప్తారా? వెరీ గుడ్. అహం బ్రహ్మాస్మి తత్వమసి. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మ, తత్వమసి ఆ దేవుడే నువ్వు అయ్యి ఉన్నావు. సో కనిపించిన వాళ్ళందరిలోనూ మనం దైవత్వం చూడగలుగుతాము. ప్రతి లివింగ్ బీయింగ్లోనూ దైవత్వం ఉంటుంది. వాళ్ళు దేవుడిలాగా బిహేవ్ చేస్తే దేవుడు అవుతారు. అందుకని మనం ఎవరినైనా దేవుడు అనుకుంటాం. ఓకే ఓకే ఓకే. ఇంకా ఎవరైనా చెప్తారా ఎందుకు మనకి ఇంతమంది ఉన్నారు? ఇప్పుడే చెప్పిన దాన్ని ఎలాబరేట్ చేయాలి అంటే, మన హిందూ మతంలో మనము లైక్ లివింగ్ థింగ్స్, చెట్లు, యానిమల్స్, ప్రకృతిని, అన్నిటినీ కూడా, రివర్స్ని, మౌంటైన్స్ని, ఇవన్నిటిని కూడా మనం దేవుళ్ళగా భావించి మనం వాటిని ప్రే చేస్తూ ఉంటాము. అంటే వాటికి ఒక నేమ్ ఇచ్చి గాడ్ సింబలైజ్ చేసుకొని అలా కూడా ప్రే చేస్తూ ఉంటాము. ఓకే, సో ఇవాళ మనం దీనిలో ఈ పర్టికులర్ ఇష్యూలో మనం క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ఎవరింటికైనా వెళ్ళాం అనుకోండి, వాళ్ళ పూజా మందిరం దగ్గరికి వెళ్ళేసరికి చాలా మంది దేవుళ్ళ ఫోటోలు కనిపిస్తాయి. చాలా మంది దేవుళ్ళని వర్షిప్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు, గురువారం ఒక దేవుడు, ఇట్లా రకరకాల డేస్లో రకరకాల దేవతా ఆరాధనలు కూడా ఉన్నాయి మనకి. అండ్ ఇంకొక మిస్కన్సెప్షన్ కూడా క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ సీట్ బెల్ట్ సైన్ చూపించండి రామ్ ప్రభు. ఇవాళ మనం చెప్పబోయే అంశాల్లో చాలా టర్బులెన్స్ వస్తుంది. ప్లీజ్ అందరూ రెడీగా ఉండండి, సీట్ బెల్ట్ పెట్టుకుని. చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి, కానీ ఓపెన్ మైండ్తో వినండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మిస్కన్సెప్షన్స్, ఎవరిని పూజించినా మన భగవంతుడి దగ్గరికి చేరుతాం, అన్య భగవంతుడి రూపాలే అనేది ఒక పెద్ద మిస్కన్సెప్షన్. ఇప్పుడు దాన్ని మనం అడ్రస్ చేయబోతున్నాం. ఇప్పుడు
ఈ మన యాక్చువల్‌గా ఏంటంటే హిందూ మతంలో చాలామంది దేవుళ్ళున్నారు. వేరే మతాల్లో క్రిస్టియానిటీలో గానీ, ఇస్లాంలో గానీ ఎవరు లేరు. ఓన్లీ ఒకటే దేవుడని చెప్పి అనుకుంటూ ఉంటాం. మనం సరిగ్గా చూస్తే ఈ క్రిస్టియానిటీలో కూడా చాలామంది దేవీ దేవతలున్నారు. వాళ్ళెవరంటే ఏంజెల్స్, ఆర్కేంజెల్స్ అని అంటారు వాళ్ళందరిని. వాళ్ళందరూ నన్ అదర్ దాన్ దేవీ దేవతలనమాట. వీళ్ళందరూ ఎవరంటే భగవంతుడు అనేవాడు ఒక్కడే అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక్కడే భగవంతుడు. వీళ్ళందరూ ఎవరంటే శక్తివంతమైన మరియు పవిత్రమైన జీవులనమాట. వీళ్ళందరూ ఉన్నారు యాక్చువల్‌గా. మనం ఎంతోమందిని పూజ చేస్తున్నాం. ఎన్నో దేవతా స్వరూపాలను పూజ చేస్తున్నాం. వాళ్ళందరూ ఏంటంటే దేవతా స్వరూపాలు. వాళ్ళందరూ యాక్చువల్‌గా దేవీ దేవతలనమాట. భగవంతుడు కాదు వాళ్ళంతా దేవీ దేవతలు వాళ్ళు. వాళ్ళందరూ పవర్‌ఫుల్ లివింగ్ బీయింగ్స్ అనమాట. దేవుడెప్పుడు ఒకడే ఉంటాడు. ఈ కాన్సెప్ట్ అయితే మనం ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసాం. భగవంతుడు ఒకడే. మతాలు వేరే దారులు. మనకి ఇంతమంది ఎందుకున్నారంటే వీళ్ళందరూ దేవీ దేవతలనమాట. అందరూ భగవంతుడు కాదు. దేవి దేవత. ఓకే. వీళ్ళందరూ ఏం చేస్తారంటే భగవంతుడి యొక్క ఆదేశాలని పాటిస్తూ భగవంతుడి యొక్క ఈ పరిపాలన ఏదైతే ఉంటుందో అంటే మొత్తం విశ్వం అంతటిని భగవంతుడు చూసుకుంటాడు కాబట్టి ఆయనకి అసిస్ట్ చేస్తుంటారనమాట. అంటే సహాయం చేస్తుంటారనమాట. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళు భగవంతుడికి ఈ మన ఈ జీవులకి మధ్యలో వాళ్ళు బ్రిడ్జ్ లాగా వ్యవహరిస్తారనమాట. వీళ్ళు చేసే పనేంటనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనము రామ్ ప్రభు ఫస్ట్ స్లైడ్ చూపించండి. యాహ్! దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలంటే, మీరు ఒక కంట్రీని తీసుకున్నారనుకోండి. ఆ కంట్రీలో ఫస్ట్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది దేశంలో. తర్వాత స్టేట్ గవర్నమెంట్స్, తర్వాత లోకల్ గవర్నమెంట్స్, తర్వాత అక్కడి నుంచి సిటీలో వస్తే మెట్రోపాలిటన్ పంచాయత్స్ అవి ఉంటాయి. నగర పంచాయత్స్ అవి ఉంటాయి. విలేజెస్ అయితే విలేజ్ హెడ్స్, విలేజ్ పంచాయత్స్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఎలా అంటే ఆ కంట్రీలో ప్రైమ్ మినిస్టర్ టాప్ పొజిషన్‌లో ఉంటాడు. అక్కడి నుంచి ఆయన కింద కొన్ని క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ డిఫరెంట్ పోర్ట్‌ఫోలియోస్ ఉంటాయి వాళ్ళకి. ప్రతి మినిస్టరు ఒక విభాగం, ఒక పోర్ట్‌ఫోలియోకి హెడ్డింగ్ అనమాట. ఆయన దాన్ని పరిపాలిస్తుంటాడు. అక్కడి నుంచి వాళ్ళ నుంచి ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ స్టేట్ గవర్నమెంట్‌తో కనెక్షన్ ఉంటాయి. వాళ్ళకి అక్కడి నుంచి ఆ డిపార్ట్మెంట్స్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ అఫైర్స్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చూస్తుంటారనమాట. అండ్ అక్కడి నుంచి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు లోకల్ గవర్నమెంట్స్ తోటి. ఇట్లా అడ్మినిస్ట్రేషన్ అనేది జరుగుతుందనమాట. ఈ శాఖలనేవేంటంటే పరిపాలన యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ప్రజా సంక్షేమం, వనరులన్నిటిని ప్రజలకు సమానంగా పంపిణీ చేయడం అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశ్యం. అంటే ప్రెజెంట్ గవర్నమెంట్ ఎలా ఉందన్నది అడగకండి. మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే ప్రజా సంక్షేమం అనమాట. అందరికీ వనరులు సక్రమంగా అందేలా చూడడం త్రూ దీస్ గవర్నమెంట్స్ అనమాట. ఫ్రమ్ సెంట్రల్ టు స్టేట్ టు లోకల్ టు విలేజ్ పంచాయత్స్ అన్నీ వెళ్తాయన్నమాట. అంటే సౌకర్యాలు, వనరులే కల్పించడం కాదు. వాళ్ళన్నీ ఏంటంటే శాంతి భద్రతలను కూడా అమలు చేస్తారనమాట. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షించడం, ఆ శిక్షను అమలు చేసే వ్యవస్థ ఒకటుంది. సుప్రీం కోర్టు, హైకోర్టు, జైళ్ళు అన్నీ ఉన్నాయి. ఇంకా ఎవరన్నా బాగా ఎక్కువగా తప్పులు చేస్తే వాళ్ళకి మరణశిక్ష విధించే సెల్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికాబద్ధమైన వ్యవస్థ ఉందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్, లోకల్ ఇంకా విలేజెస్ దాకా అన్నమాట. మెయిన్ ఉద్దేశ్యం ప్రజల్ని పరిపాలించడం అంతే. ఇప్పుడు ఇలాంటి గవర్నమెంట్స్‌లో ఏంటంటే ప్రతి 4, 5 సంవత్సరాలకోసారి ఎన్నికలు జరుగుతుంటాయి. మంత్రులు మారతారు. మళ్ళీ వేరే పర్సన్స్ వచ్చి ఆ పొజిషన్స్‌ని ఆక్రమిస్తుంటారు. మళ్ళీ వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతారు. అంటే దీని ఉద్దేశం శాశ్వతంగా ఎవరు ఈ పదవుల్లో ఉండరు. ఈ మినిస్టర్స్ అందరూ ఏంటంటే శాశ్వతంగా ఎవరు ఉండరనమాట. ఇప్పుడు దీన్ని మనం యాక్చువల్‌గా ఇప్పుడు మన భగవద్గీత ఫిలాసఫీకి అప్లై చేస్తే మొత్తం విశ్వాన్ని పరిపాలించడానికి భగవంతుడు కూడా ఒక పెద్ద ప్రభుత్వాన్ని నడుపుతున్నాడనమాట. యూనివర్సల్ గవర్నమెంట్‌ని నడుపుతున్నాడు. ఆ యూనివర్సల్ గవర్నమెంట్‌లో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌కి వివిధ అధిపతులున్నారనమాట. వాళ్ళందరే ఈ దేవీ దేవత. ఓకే. వాళ్ళందరూ కూడా డిఫరెంట్ పోర్ట్‌ఫోలియోస్ రన్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ స్లైడ్ చూపించండి రాంప్రభు. ఇక్కడేంటంటే ఈ స్లైడ్‌లో ఇప్పుడు మీరు చూస్తే చూడండి ఎంతమంది కనిపిస్తున్నారు చూడండి అక్కడ. ఎవరైనా చదువుతారా? ఇంద్రుడు. నెక్స్ట్ రోల్ ఇన్ ద యూనివర్స్. ఆయన రోల్ ఏంటి యూనివర్స్‌లో? మన గవర్నమెంట్‌తో కంపారిజన్‌గా ఒకటి పెట్టాం అక్కడ. మినిస్ట్రీ ఏంటనేది పెట్టాం. ఎవరైనా ఒక వాలంటీర్ ఉన్నారా? చదువుతారా? ఏమేమిటి అనేది?
నేను పిక్ చేయాలి ఎవరైనా వాలంటీర్ని. ఎస్, నేను చదువుతాను. ఎస్, చదవండి. ఇంద్ర రెయిన్, క్లైమేట్ అండ్ హెవెన్. ఈజ్ ఎ Yes. మినిస్టర్ ఆఫ్ వాటర్ అండ్ రెయిన్, వెదర్ అండ్ అగ్రికల్చర్. నెక్స్ట్ వాయు, ఎయిర్, లైఫ్, బ్రీత్, ప్రాణ. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఆక్సిజన్ సప్లై. అగ్ని, Yeah. ఫైర్, ఎనర్జీ, మెటబాలిజం. మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ అండ్ పవర్. And Varuna, water bodies, oceans. Ministry of water bodies and maritime affairs. Surya, light, heat, seasons. Ministry of power and solar energy. Chandra, nourishment, mind, vegetation. Ministry of health and nutrition. Yamaraj, law of karma, death, justice. Yes. Ministry of law, justice. Ministry of law and justice. Kubera, wealth universe. Kubera is, wealth universe. Ministry of finance. Brahma, secondary creator, universe planning, and head of universal planning and creation. Saraswati, knowledge and education, Ministry of Education. Durga, that is Parvati, that material energy protection, Ministry of Defense. Ganesh, remover of obstacles, Home Minister, Chief Administrator. Then Kartikeya, commander of celestial armies, commander in charge, in chief, army chief. That's all. Yeah. Thank you, సుబ్రహ్మణ్యం. Thank you. సరే, ఇప్పుడు ఎవరెవరు ఏ పోర్ట్ఫోలియోస్లో ఉన్నారో వీళ్ళందరూ యూనివర్సల్ గవర్నమెంట్లో వీళ్ళందరూ మినిస్టర్స్ లాంటి వారు అనమాట. లిటరల్ మీనింగ్లు తీసుకోకండి. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ని వాళ్ళు టేక్ కేర్ చేస్తున్నారని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రుడు వర్షానికి దానికి అధిపతి అనమాట. అంటే మనకి కంపారిజన్ కోసం ఈ మినిస్ట్రీస్ని పెట్టాం, కానీ యాక్చువల్గా ఇంద్రుడు చూసేది ఆ విభాగం అదనమాట. వాయువు అంటే ఎయిర్. వాయుదేవుడు మొత్తం యూనివర్సల్గా ఆక్సిజన్ సప్లై చేస్తుంటాడు అనమాట. ఎవరన్నా పుట్టంగానే మన ఆక్సిజన్ కావాలంటే వాయుదేవుడి ఆయన మర్సీ ఉండాలన్నమాట. ఆయన ఇస్తుంటాడు ఈ వాయు. తర్వాత అగ్ని, ఫైర్. వరుణుడు అంటే వాటర్ బాడీస్, సముద్రాలు, నదులు, జలాశయాలు, ఇవన్నిటిని ఆయన టేక్ కేర్ చేస్తాడు. సూర్యుడు అంటే సన్లైట్, సోలార్ ఎనర్జీ. చంద్రుడు అంటే పంటలు పండితే దాంట్లో రసాలు ఊరేలా చేసేది చంద్రుడు అనమాట. అండ్ యముడు, యమరాజు అందరికీ తెలుసు, లా ఆఫ్ జస్టిస్. అండ్ దెన్ కుబేరుడు అంటే ట్రెజరర్. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అని పెట్టాం. యాక్చువల్గా అందులోనే ఫైనాన్స్ దాంట్లోనే ట్రెజరర్ అనమాట. టేక్ కేర్ చేస్తాడు ఫైనాన్సెస్ అన్ని. తర్వాత బ్రహ్మ ఏంటంటే సెకండరీ క్రియేటర్, ప్లానింగ్, యూనివర్సల్ క్రియేషన్ ప్లానింగ్ అంతా ఆయన చేస్తుంటాడు అనమాట. సరస్వతీదేవి ఎడ్యుకేషన్. అందరూ సరస్వతి అంటే చదువు అని తెలుసు కదా అందరికీ. దుర్గాదేవి అంటే ఏంటంటే డిఫెన్స్. దుర్గా అంటే దుర్గ్ అంటే కోట, డిఫెన్స్, ఫోర్ట్ అనమాట. మొత్తం భౌతిక ప్రపంచం చుట్టూతా ఫోర్ట్ లాంటిది అనమాట భౌతిక ప్రపంచం. దాన్ని ఆమె టేక్ కేర్ చేస్తుంది దుర్గాదేవి. తర్వాత గణేశుడు అంటే హోమ్ మినిస్ట్రీ. గణేశుడు అంటే మనకు వచ్చిన ఏమన్నా అనర్థాలని, విఘ్నాలని తొలగించేవాడు గణేశుడు. ఏదైనా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే తొలగించేవాడు ఆయన అనమాట. తర్వాత కార్తికేయుడు అంటే కమాండర్ ఇన్ చీఫ్. యాక్చువల్గా ఫైనాన్స్ ఎవరంటే లక్ష్మీదేవి. అందరికీ తెలుసు లక్ష్మీదేవి అందరూ కొలిసేది డబ్బుల కోసమే కదా. ఫైనాన్స్ మినిస్ట్రీ ఆవిడ. అంటే 3 ప్రధాన పోర్ట్ఫోలియోస్ భగవంతుడి అడ్మినిస్ట్రేషన్లో ఎవరంటే మహిళలు అనమాట. ఫస్ట్ డిఫెన్స్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్, ఈ 3 లేడీస్కి ఇచ్చేసాడు ఆయన. ఓకే, జస్ట్ అంటే కంపారిజన్ సేక్ ఇలా మన మినిస్టర్స్ అని చెప్పాం. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ అధిపతులు అనమాట. అధిదేవతలు అంటారు వాళ్ళని. వాళ్ళ కింద చాలామంది ఉపదేవతలు పనిచేస్తున్నారు. మనకి హిందూయిజంలో 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారంటారు కదా. వాళ్ళందరూ ఏంటంటే భగవంతుడికి ఈ యూనివర్సల్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు హెల్ప్ చేస్తారు. భగవంతుడు ఆయన స్వయంగా చేసుకోగలడు, కానీ వీళ్ళందరికీ ఏంటంటే ఆ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆయన సేవ చేయడం కోసం ఆపర్చునిటీ ఇచ్చాడు అనమాట. ఆయన చేయలేక కాదు, వీళ్ళందరికీ ఆపర్చునిటీ ఇచ్చాడు. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే భగవంతుడిని మనం సుప్రీం లార్డ్ కృష్ణుడని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఆయనని వేదాల్లో ఏమంటారంటే అసమౌర్ధ్వ అంటారు. అసమ అంటే ఏంటంటే సమ అంటే నో వన్ ఈజ్ ఈక్వల్ టు హిమ్, అంటే ఎవరు ఆయనతో సమానంగా ఉండలేరు. ఊర్ధ్వ అంటే ఆయనకు మించి ఎవరు ఉండలేరు అనమాట. అందరూ ఆయన కింద పనిచేసేవాళ్ళే.
అంటే పనిచేయడం అంటే మనకిక్కడ మెటీరియల్ లైఫ్‌లో చపరాసీలాగా అనుకోకండి. వాళ్ళందరూ అని సేవిస్తున్నారనమాట. భగవంతుడు సేవ తీసుకుంటాడు. అందరూ ఇస్తారనమాట. ఈ 33,00,00,000 మంది దేవతలందరూ కూడా ఆయనకి సహాయం చేస్తున్నారు. మనందరికీ వాళ్ళ ద్వారా అన్నీ అందిస్తున్నారనమాట. భగవంతుడి తరపున మనకి వాళ్ళంతా ఈ గాలి, వెలుతురు, లేకపోతే ఆహారం ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా మనకొస్తుందన్నమాట. దే ఆర్ లైక్ సప్లయింగ్ ఏజెంట్స్ అనమాట. అండ్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం. 4, 5 సంవత్సరాలకు ఒకసారి మనకి ఎలాగైతే ఎలక్షన్స్ జరిగి వాళ్ళందరూ పదవులు మారిపోయి కొత్త వాళ్ళొచ్చి కూర్చుంటారో, ఈ దేవీ దేవతలు కూడా మారిపోతుంటారు. కానీ ఈ దేవీ దేవతలు మారేదేంటంటే మనలాగా 4, 5 ఏళ్ళకి మారరు. వాళ్ళొక మన్వంతర కాలం అంతా ఉంటారనమాట. ఫుల్ మన్వంతర కాలం అంటే ఆల్మోస్ట్ 30,00,000 సంవత్సరాల పాటు వాళ్ళు ఆ పదవిలో ఉంటారనమాట. వాళ్ళది పదవి. దేవేంద్రుడు పదవి. ఇంద్ర పదవి. ఇంద్రుడు ఆ పదవిలో కూర్చుంటాడు. ఇంద్రుడు ఈజ్ నాట్ ఎ పర్సన్. ఆ పర్సన్ ఇంకొక ఆయన ఉన్నాడు. ఆ పొజిషన్ ఇంద్ర పదవిలో ఒక పర్సన్ కూర్చుంటాడనమాట. వీళ్ళందరూ ఏంటంటే పుణ్యజీవులనమాట. 100 సంవత్సరాల పాటు వర్ణాశ్రమ వ్యవస్థని అంటే 100 సంవత్సరాలు కాదు. 100 లైఫ్ టైమ్స్ వర్ణాశ్రమ వ్యవస్థని సక్రమంగా పాటిస్తే వాళ్ళు దేవీ దేవతల పదవులకి అర్హులవుతారనమాట. మనం కూడా కావచ్చు. దేవీ దేవతల పదవులకి మనం కూడా వెళ్ళొచ్చు కావాలనుకుంటే. కానీ పుణ్య జీవితం గడపాలి. నో పాప జీవితం. బట్ ఇంకా చెప్తా. దెర్ ఈస్ ఎ లాట్ టు సే. ఇప్పుడు వీళ్ళ గురించి మనం 4 విధాలుగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ స్లైడ్ చూపించంటాము. అసలు ఎందుకు చేస్తారు దేవీ దేవత ఆరాధన? ఇప్పుడు చెప్పండి. ఎందుకు చేస్తారు అసలు? దేవతలు ఎందుకు వర్షిప్ చేస్తారు? చెప్పండి ఎవరన్నా? ఎనీవన్? కోరికలు ఏమైనా తీరాలని. యెస్. కరెక్ట్. ఫస్ట్ థింగే మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. కోరికల కోసం. దేవత ఆరాధన ఎందుకు చేస్తారంటే కోరికల కోసం చేస్తారు. అది యాక్చువల్‌గా భగవంతుడు భగవద్గీతలోనే కన్ఫర్మ్ చేశాడు. ఓకే. వీళ్ళ గురించి మనం 4 వేస్‌లో తెలుసుకుందాం. అది వేస్ వచ్చినప్పుడు భగవంతుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ చూపించండి. 4 ఓకే. ఒకటి వాళ్ళ పొజిషన్ ఏంటి? ఈ మొత్తం హోల్ యూనివర్సల్ అఫైర్స్‌లో వాళ్ళ పొజిషన్ ఏంటి? నెక్స్ట్ వాళ్ళని ఎందుకు పూజిస్తారు? వాళ్ళిచ్చే వరాలు అంటే బెనెడిక్షన్స్ అంటే వాళ్ళిచ్చే వరాలు ఎలాంటివి? వాళ్ళని పూజించడం ద్వారా మనం ఎక్కడికెళ్తాం? మన గమ్యం ఏంటి అనేది ఈ 4 విషయాలు ఇవాళ చర్చించుకుందాం. ఓకే. ఫస్ట్ వాళ్ళ పొజిషన్. ఫస్ట్ స్లైడ్ చూపించండి. వాళ్ళ పొజిషన్ గురించి. ఇది కృష్ణుడు భగవద్గీతలో 10.2లో చెప్పాడనమాట. నమే విదుః సురగణ ప్రభవం నా మహర్షయః అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసః. దీని మీనింగ్ ఎవరైనా చదవండి. చదువుతున్న శ్రీనివాస్ మీరు చదువుతారా? శ్రీని. Yeah, madam. Yeah. Neither the hosts of demigods nor the great sages know my origin or opulences, for in every respect I am the source of the demigods and sages. సో కృష్ణుడు ఏం చెప్తున్నా అంటే ఎవ్వరూ నా గురించి తెలుసుకోలేరు. ఎందుకంటే పరం భగవానుడు ఆయన. నా గురించి మహర్షులు గాని, దేవీ దేవతలు గాని ఎవరు నన్ను తెలుసుకోలేరు. ఎందుకంటే నేనే వాళ్ళకి మూలం అని చెప్తున్నాడు. అంటే దేవీ దేవతలు అక్కడ ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడు వాళ్ళకి మూలాధారం. మనకెలాగో భగవంతుడి ఆరిజిన్ మనం ఆయన నుంచి ఎలా వచ్చామో దేవీ దేవతలు కూడా ఆయన నుంచే వచ్చారు. ఎందుకంటే అందరూ సృష్టిలో అందరూ ఆయన యొక్క అంశాలేనమాట. సో వాళ్ళ పొజిషన్ అంటే ఇప్పుడు వాళ్ళు కూడా జీవులే, జీవాత్మలు వాళ్ళు కూడా. దేవీ దేవతలందరూ కూడా జీవాత్మలే. కానీ చాలా పుణ్య జీవులు అనమాట. మామూలుగా కాదు. వాళ్ళు మన పుణ్యం లాంటి పుణ్యం కాదు వాళ్ళ పుణ్యం. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అంటే లైఫ్ టైమ్స్ అట్లా గడిచి వాళ్ళు వర్ణాశ్రమ వ్యవస్థను పర్ఫెక్ట్‌గా పాటించిన వాళ్ళు, పుణ్య జీవితం గడిపిన వాళ్ళకే అలాంటి ఆపర్చునిటీ వస్తుందన్నమాట. భగవంతుడిని అలాంటి పొజిషన్‌లో సేవ చేసేందుకు. ఓకే. వాళ్ళందరూ భగవంతుడి యొక్క సేవకులని చెప్తున్నారు. నెక్స్ట్ వాళ్ళని ఎందుకు పూజిస్తారు అనేది చెప్తాడు కృష్ణుడు. నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే కృష్ణుడు చెప్తున్నాడు 7.20లో కామైస్తైస్తైర్హృతజ్ఞాన ప్రపద్యంతే అన్యదేవతా తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయాః. దీని ట్రాన్స్లేషన్ ఎవరైనా చదవండి. నేను చదవనా?
చదవచ్చు. Those whose intelligence has been stolen by material desires surrender unto demigods and follow the particular rules and regulations of worship according to their own natures. థ్యాంక్ యూ మణి. ఇక్కడ ఏం చెప్తున్నా ఎందుకు పూజిస్తారు దేవీ దేవతలు అంటే వాళ్ళ యొక్క భౌతికపరమైన కోరికలు తీర్చుకోవడం కోసం పూజిస్తారు అని చెప్పి కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు ఇది. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఎప్పుడైతే బర్త్ తీసుకుంటామో మనకి ఎన్నో కోరికలు ఉంటాయి. జాబ్ కావాలని, ప్రమోషన్ కావాలని, ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలని, హెల్త్ కోసం అని, లేకపోతే ఇంకా స్వర్గలోకాది ప్రాప్తి కోసం కూడా దేవీ దేవత ఆరాధన చేస్తారనమాట. ఇవి యాక్చువల్గా స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు, దేవీ దేవతల్ని కేవలం కోరికలు తీర్చుకోవడం కోసం ప్రార్థిస్తారని చెప్పి చెప్తున్నాడు. అంటే ఎందుకు మనకి తెలియదు ఏం కోరుకోవాలనే విషయం కూడా తెలియదు. కాబట్టి ఏది మనకి టెంపరీగా ఏదైతే బెనిఫిట్ ఇస్తుంది అనుకుంటాం అది అడుగుతాం వాళ్ళని. అంతే కదా, హెల్త్ కావాలి, హెల్త్, వెల్త్, సుఖ సంపత్తి గారు అవి అన్నీ వాళ్ళని అడుగుతాం. మనకి తెలియదు వాళ్ళ పొజిషన్ ఏంటని. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఎలాంటి వరాలు ఇవ్వగలుగుతారు, ఈవెన్ దో మనం ప్రే చేసిన వాళ్ళని వాళ్ళు ఎలాంటి వరాలు మనకి ఇస్తారు, వాళ్ళ వరాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చెప్తాం. నెక్స్ట్ స్లైడ్. వాళ్ళు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటే, ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కేవలం భౌతికపరమైన కోరికలు మాత్రమే తీర్చగలరు. ఆ భౌతికపరమైన కోరికలు తీర్చడం కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్ చూస్తారు. ఇక్కడ డబ్బులు కాదు వాళ్ళు చూస్తారు, డబ్బుల అకౌంట్ కాదు, బ్యాంక్ అకౌంట్ అంటే వాళ్ళు కార్మిక్ బ్యాంక్ అకౌంట్ చూస్తారు అనమాట. దేవీ దేవతలు మన యొక్క కర్మ బ్యాలెన్స్ చూస్తారు. మనకి పుణ్యకర్మ కనుకుంటే మనం కోరిన కోరికలు తీరుతాయి. మనకి పుణ్యకర్మ బ్యాలెన్స్ లేకపోతే కోరిన కోరికలు తీరవు. ఎందుకంటే వాళ్ళు ఆపరేట్ చేసేది కార్మిక్ బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేస్తారు. అందులో పుణ్యకర్మ బ్యాలెన్స్ బాగా ఉంటే మీరు ఏ కోరినా తీర్చేస్తారు. లేదు అంటే ఎన్ని కొబ్బరికాయలు కొట్టండి, ఎన్ని పూజలు చేయండి, ఎన్ని ప్రదక్షిణాలు చేయండి, కోరికలు తీరవు. ఓకే, ఇది యాక్చువల్గా భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, వాళ్ళు ఓన్లీ మెటీరియల్ డిజైర్స్ తీరుస్తారు, అది కూడా మీ పుణ్యకర్మ బ్యాలెన్స్ ఉంటేనే తీరుస్తారు, లేకపోతే తీర్చలేదు. ఎందుకంటే వాళ్ళు ఆపరేట్ చేసేది పుణ్యం మీద అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మామూలు మెటీరియలిస్టిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఒక బ్యాంకుకి వెళ్ళారు, మీకు ఒక అకౌంట్ ఉంది బ్యాంకులో, మీకు ఆ బ్యాంకులో 1000 రూపాయలు ఉన్నాయి. మీరు బ్యాంక్ టెల్లర్ దగ్గరికి వెళ్ళి నేను 800 డ్రా చేయాలి అని అడిగారు. వాడు ఏమంటాడు, చేసుకోండి అంటాడు. ఎందుకంటే మన బ్యాంక్ అకౌంట్లో 1000 రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి, 800 డ్రా చేస్తాము, చేసుకోండి అంటాడు. ప్రాబ్లం ఏం లేదు వాడికి. అదే మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీకు 1000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది, 2000 డ్రా చేస్తానని చెప్పారు. వాడు ఏమంటాడు, చేసుకొని ఇస్తాడా? నో, చేసుకొని. ఎందుకంటే టైంని బట్టి నేనే చెప్తున్నాను ఆన్సర్, చేసుకున్నాడు. ఎందుకంటే ఓవర్ డ్రాఫ్ట్ అయిపోతుంది. వాడికి ఓవర్ డ్రాఫ్ట్ అథారిటీ అంత ఉండదు. ఏదో ఓ 10 రూపాయలు 20 రూపాయలు అంటే ఓకే ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తాడు, అది కూడా సైన్ చేయాలి మేనేజరు. అంతకన్నా బియాండ్ అయితే వాడి కెపాసిటీ లేదు, ఇవ్వలేడు. ఎందుకంటే వాడి పవర్స్ లిమిటెడ్. మీరు కోరినంత మీకు విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఇవ్వలేడు అనమాట. సేమ్ థింగ్ దేవీ దేవతలు కూడా మీ అకౌంట్లో కనుక పుణ్యం బ్యాలెన్స్ లేకపోతే వాళ్ళు మీ కోరికలు తీర్చలేరు. ఎందుకంటే ఓవర్ డ్రాఫ్ట్ అయిపోతుంది. వాళ్ళు ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. ఈ కొద్దిగా ఏరంటే ట్వీట్ చేయొచ్చు కానీ బట్ దే కాంట్ మొత్తం ఇవ్వలేని ఇచ్చే శక్తి లేదు వాళ్ళ దగ్గర. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే వాళ్ళు మోక్షం ఇవ్వలేరు. మెటీరియల్ డిజైర్ సాటిస్ఫై చేస్తారు, మోక్షం దగ్గరికి వస్తారు దే కాంట్ గివ్ మోక్ష. ఎందుకంటే అది వాళ్ళు బియాండ్ దేర్ కెపాసిటీ. మోక్షం ఇవ్వడం అనేది వాళ్ళ కెపాసిటీ లేదు. యాక్చువల్గా మన పురాణాలు ఏం చెప్తారంటే ముక్తి ప్రదాత సర్వేశాం విష్ణు ఏవ న సంశయ అని చెప్తారు. అంటే ముక్తినిచ్చేవాడు కేవలం విష్ణువే ఇస్తాడు. దేవీ దేవతలు ముక్తిని ఇవ్వలేరు, భౌతిక కోరికలు మాత్రమే తీర్చగలరు వాళ్ళు, అది కూడా పుణ్యం బ్యాలెన్స్ ఉంటేనే తీరుస్తారు. అండ్ మీరు దీనికి ఒక ఎగ్జాంపుల్, పురాణాల్లో ఒక స్టోరీ ఉంది మనకి. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి చాలా కాలం తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్ష నీకేం వరం కావాలి నాయన అని అడిగితే హిరణ్యకశిపుడు ఏం అడుగుతాడు, చావు లేకుండా వరం అడుగుతాడు, చావు లేని వరం అడుగుతాడు. బ్రహ్మ అంటాడు నేను నీకు ఆ వరం ఇవ్వలేను, ఎందుకంటే నాకే చావు అనేది ఉంది, నీకు నేను ఎలా ఇస్తాను చావు లేని వరం అని అంటాడు. అంటే హిరణ్యకశిపుడు అంటే అలా కాదు, నువ్వు ఎట్లాగైనా నా కోరిక తీర్చాలని అప్పుడు డిఫరెంట్ వేస్లో రౌండ్ అబౌట్ వేలో అడుగుతాడు అనమాట. గాల్లో చావకూడదు, నీళ్ళల్లో చావకూడదు, నేల మీద చావకూడదు, ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, రకరకాల కండిషన్స్ పెడతాడు. పెడితే బ్రహ్మదేవుడు అంటాడు సరే కానీ అంటాడు, ఇస్తాడు. కానీ డైరెక్ట్గా చావులేని వరం ఇవ్వలేకపోతాడు అనమాట. ఎందుకంటే బ్రహ్మకి ఆయనే చనిపోవాలి, ఎట్లా ఇస్తాడు బ్రహ్మదేవుడు? అందుకే
భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, ఆ బ్రహ్మ భువనాలోక పునరావృతిని అర్జున్. టాప్ మోస్ట్ బ్రహ్మలోకం నుంచి కింద లోకం దాకా అందరూ మళ్ళీ తిరిగి వస్తారంటే చనిపోతారు అని అర్థం అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. వాళ్ళు మోక్షం ఇవ్వలేరు అని చెప్పడానికి. అండ్ ఇంకొకసారి ఏంటంటే కొన్ని సార్లు వాళ్ళు ఇచ్చే వరాలు మనకి నిజంగా మంచిని కలిగించవు. ఇస్తారు, కానీ మన మంచి కోసం అయ్యి ఉండవు సమ్‌టైమ్. దానికి ఎగ్జాంపుల్ కూడా ఒక స్టోరీ ఉంది మన యొక్క పురాణాల్లో. అదేంటంటే భస్మాసురుడు. భస్మాసురుడు శివుడి కోసం తపస్సు చేసి చాలా కాలం ఒక వరం కోరుతాడు. శివుడు ఆ వరం ఏంటంటే ఎవరు మీ నెత్తి మీద చేయి పెడితే వాళ్ళు మాడి మసైపోవాలని వరం కోరుకుంటాడు. అసలది మంచి వరమా? అడిగే వరమా? కానీ శివుడేంటంటే ఇంకా అబ్లాయిజ్డ్ అనమాట. ఇంకేం చేయలేక ఓకే సరే ఇస్తానంటాడు, ఇస్తాడు వరం. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? ఈ భస్మాసురుడు అంటాడు, నేను నీ నెత్తి మీద చేయి పెట్టి నువ్వు మాడి మసైపోయేలా చూస్తా అంటాడు. టెస్ట్ డ్రైవ్ అంతా నీ మీద చేస్తానంటాడు. అంటే అప్పుడు ఇంక శివుడు పరిగెడతాడు. మనకందరికీ స్టోరీ తెలుసు. మళ్ళీ విష్ణువు మోహిని రూపంలో వచ్చి భస్మాసురుడిని మాయ చేసి మళ్ళీ వాడి చేత్తో వాడి నెత్తి మీద పెట్టిస్తాడు. ఈ స్టోరీని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే దేవీ దేవతలు ఇచ్చే వరాలు ఒక్కొక్కసారి మనకి మేలు చెయ్యవు. అంటే మనకి శాశ్వతమైన మంచిని కలిగించాలి. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి వరాలు ఇచ్చే కెపాసిటీ భగవంతుడి నుంచి వస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఓన్‌గా పవర్‌ఫుల్ కాదు. భగవంతుడు ఇస్తున్నాడు ఆ శక్తిని వాళ్ళకి. ఓకే. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొకటేంటంటే నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే డెస్టినేషన్. అంటే వాళ్ళని పూజించడం ద్వారా మనకి ఏ గమ్యం కలుగుతుంది? మనకి ఎలాంటి గమ్యం కలుగుతుంది? ఎందుకంటే మనకి ఇండియాలో కామన్‌గా అందరూ అనేమాట, ఎవరిని పూజించినా అంతా భగవంతుడికే చెందుతుంది. ఎవరిని పూజించినా అందరూ భగవంతుడి ప్రతిరూపాలు, చివరికి అందరూ చేరేది భగవంతుడి దగ్గరికే అని అంటారు. ఈ 2 పాయింట్లలో ఎంత నిజం ఉందో చూద్దాం. అంటే ఏ దేవుడిని పూజించినా అన్నీ భగవంతుడికే చెందుతాయి అనేది ఒక పాయింట్. రెండోదేంటంటే ఎవరిని పూజించినా అందరూ చేరేది చివరికి ఆ భగవంతుడి దగ్గరికి అనేవి 2 పాయింట్లు. ఫస్ట్ మనం చేసిన పూజ భగవంతుడికి చేరుతుంది. రెండోది మనం భగవంతుడి దగ్గరికెళ్తాం. ఈ 2 పాయింట్లలో ఎంతవరకు నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. ఓకే. నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. నెక్స్ట్ స్లైడ్‌లో కృష్ణుడు ఏం చెప్తాడో చూద్దాం. ఈ రెండిటికి ఆన్సర్ కృష్ణుడు ఇస్తాడు. 9.23 ఇందులో ఏం చెప్పాడంటే భగవంతుడు, ఏప్యన్యదేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. దీని ట్రాన్స్లేషన్ ఏమైనా చదవండి. చదవాలా? హ్మ్. Those who are devotees of other gods and who worship them with faith actually worship only me, O son of Kunti, but they do so in a wrong way. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఎవరైతే ఇతర దేవతల్ని పూజిస్తారో వాళ్ళు యాక్చువల్‌గా నన్నే పూజిస్తున్నారు అని చెప్పాడు. అంటే మనం చేసే పూజ ఖచ్చితంగా భగవంతుడికి వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్తామా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ కదా. మనం పూజ చేస్తున్నాం, భగవంతుడి దగ్గరికి పూజ వెళ్ళిపోతుంది. మనం వెళ్తామా లేదా అనేది కూడా చూసుకోవాలిగా. నెక్స్ట్ స్లైడ్. ఓకే. ఇక 9.25లో ఏం చెప్తున్నాడు చూడండి భగవద్గీతలో ఇది. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాన్ భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. ట్రాన్స్లేషన్. Those who worship the demigods will take birth among the demigods. Those who worship the ancestors go to the ancestors. Those who worship ghosts and spirits will take birth among such beings. And those who worship me will live with me. చూసారా ఎంత క్లియర్‌గా చెప్పాడు కృష్ణుడు. మీరు చేసే పూజ వెళ్తుంది. ఎందుకంటే అన్ని పూజలు, అన్ని సర్వ తపస్సుల ఫలాలు, యజ్ఞాలు అన్నిటివి ఫస్ట్ భగవంతుడి దగ్గరికే వెళ్తాయి. ఎందుకంటే ఈయన భోక్తారం యజ్ఞ తపస. అన్ని తపస్సులు ఏం చేసినా పూజలు అన్నీ ఫస్ట్ భగవంతుడి దగ్గరికి వెళ్తాయి. ఏ దేవుడిని పూజ చేసినా భగవంతుడి దగ్గరికే వెళ్తుంది. ఎందుకంటే దానికి యాక్చువల్‌గా ఒక మంత్రం కూడా ఉంది, వేదిక మంత్రం. అదేంటంటే ఆకాశాత్ పతితం తోయ యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి అని చెప్తారు. అంటే ఆకాశంలోంచి పడిన వర్షం నీరు ఏదైతే ఉంటుందో అది నదుల్లోకెళ్ళి నదుల ద్వారా సాగరంలో కలిసిపోతూ ఉంటుంది. అలాగే ఏ దేవుడికి పూజ చేసినా అన్ని పూజలు కూడా కేశవం ప్రతిగచ్చతి. కేశవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి. కానీ పూజ వెళ్తుంది కానీ పూజ చేసేవాడు వెళ్ళట్లేదు. ఇతర దేవతలను ఆరాధిస్తూ కనుక భగవంతుని వర్షిప్ చేస్తే ముందు శ్లోకంలో ఏం చెప్పాడు, అది ఇండైరెక్ట్‌గా వర్షిప్ చేస్తానని చెప్పాడు కృష్ణుడు. నువ్వు ఏ దేవుడిని పూజ చేసినా నాకే వస్తుంది కానీ రాంగ్ వేలో అవిధిపూర్వకం అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ వర్షిప్ చేస్తున్నావు నువ్వు నన్ను అని చెప్తున్నాడు. మీరు వేరే దేవుడిని పూజించారు.
పూజ ఆ దేవుడు ఏం చేస్తాడు? ఆయన భగవంతుని పూజిస్తాడు. మీ చేసిన పూజని ఆయన భగవంతుడికి ఇస్తాడు. మళ్ళీ భగవంతుడు వరం ఎలా ఇస్తాడు? ఆ దేవుడికి ఇస్తాడు వరం, ఆ వరం ఆ దేవుడి నుంచి మనకు వస్తుందన్నమాట. ఇండైరెక్ట్‌గా. మనం ఎలాగైతే పరోక్షంగా ఎలాగైతే చేస్తామో ఆయన కూడా పరోక్షంగానే బెనిఫిట్ ఇస్తాడు. ప్రత్యక్షంగా వర్షిప్ చేయట్లేదు మనం. ఇండైరెక్ట్ వర్షిప్‌కి ఇండైరెక్ట్ బెనిఫిట్ వస్తుందన్నమాట. ఇక్కడ కృష్ణుడు క్లియర్‌గా చెప్పాడు. వర్షిప్ నాకొస్తుంది. నువ్వు నా దగ్గరికి రావు అని చెప్తున్నాడు. నువ్వు అంటే వాళ్ళ దగ్గరికి దేనికైనా వెళ్తావు. త్రూ ప్రాపర్ ఛానల్ కావాలి కదా. ఓకే. ఏంటి మణి మళ్ళీ చెప్పు. దేనికైనా త్రూ ప్రాపర్ ఛానల్ ఉండాలి కదా అంటుంది. వాట్ ఈస్ ద ప్రాపర్ ఛానల్? ఏంటి ప్రాపర్ ఛానల్ అంటావు? నువ్వు డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళ త్రూ వెళ్తామని అర్థం కదా అది. యాహ్! వీళ్ళ త్రూ వెళ్తున్నావు అని అర్థం. ఇప్పుడు నీకు భగవంతుడు ఎవరో తెలియక ముందు నువ్వు వాళ్ళ త్రూ వెళ్ళావు. వన్స్ యూ నో, ఒకసారి నీకు తెలిసిన తర్వాత భగవంతుడు ఎవరో డైరెక్ట్‌గా ఆయన దగ్గరికే వెళ్తావు కదా! ఇప్పుడు నీకు ప్రైమ్ మినిస్టర్ తెలిస్తే డైరెక్ట్‌గా నువ్వు వేరే వాళ్ళ ద్వారా, ఇప్పుడు వాళ్ళ సెక్రటరీల ద్వారా లేకపోతే వేరే క్యాబినెట్ మినిస్టర్ల ద్వారా వెళ్ళవు కదా! డైరెక్ట్‌గా ప్రైమ్ మినిస్టర్‌ని కాంటాక్ట్ చేస్తావు. సిమిలర్ థింగ్ ఇక్కడ కూడా. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళే హైయెస్ట్ అనుకుని పూజ చేస్తే గనక వాళ్ళ పూజ మాత్రమే వస్తుంది. వాళ్ళు రారు నా దగ్గరికి అని చెప్తున్నాడు. వాళ్ళ పొజిషన్ కరెక్ట్‌గా అర్థం చేసుకొని, వాళ్ళు కూడా భగవంతుడి యొక్క సేవకులను అర్థం చేసుకొని వాళ్ళని పూజిస్తే, మనం చేసిన పూజ వెళ్తుంది. తర్వాత మనం త్రూ వాళ్ళ ద్వారా మనం కూడా వెళ్తాం. ఇక్కడ కాన్షియస్‌నెస్ డిఫరెన్స్ అన్నమాట. మన యొక్క అండర్‌స్టాండింగ్ ఏంటి వాళ్ళ గురించి అనేది డిఫరెంట్. మీరు అయితే ఇప్పుడు ఈ డెమిగాడ్స్ కి భగవంతుడు ఇంకా పూజ అవసరం లేదంటావా? ఏంటది? ఈ డెమిగాడ్స్ కి పూజ అవసరం లేదా? దేవీ దేవతల పూజ అవసరం లేదని చెప్పట్లేదు. వాళ్ళ పొజిషన్‌ని ఫస్ట్ అర్థం చేసుకొని అప్పుడు పూజించండి. అప్పుడు కరెక్ట్‌గా వెళ్తుంది పూజ. మీరు మీరు నిజంగా వర్షిప్ చేయాలనుకుంటే వాళ్ళని, వాళ్ళ పొజిషన్ ఏంటనేది అర్థం చేసుకొని గనుక చేస్తే, ఖచ్చితంగా మీరు చేసే పూజ వాళ్ళకెళ్తుంది. వాళ్ళ ద్వారా భగవంతుడికెళ్తుంది. భగవంతుడు కూడా మెచ్చుతాడు. వాళ్ళు కూడా మెచ్చుతారు. కానీ ఫైనల్‌గా ఒకటి అండర్‌స్టాండ్ చేసుకోండి. ఒక్కసారి అల్టిమేట్ థింగ్ తెలిసిన తర్వాత కూడా ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు వర్షిప్ దెమ్ యాజ్ ఆల్ ఇన్ ఆల్, అంటే వాళ్ళే సర్వస్వం అనుకుని పూజ చేస్తే ఇట్ టేక్స్ టైమ్ అన్నమాట. అంటే భగవంతుడి దగ్గరికి చేరే మార్గానికి ఇంకొంచెం మధ్యలో ఇంకొకటి యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. అందుకని కృష్ణుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని. ఎందుకు ఇన్‌స్ట్రక్షన్ బార్ ఎందుకు ఇస్తున్నాడు అదే ఇన్‌స్ట్రక్షన్ అంటే అర్థం చేసుకోండి. మిగతా ప్రాసెస్‌లన్నీ డిలేడ్ ప్రాసెస్‌లన్నమాట. స్లోగా వెళ్తారు. కానీ స్లో. మీకు ప్రాసెస్ స్పీడ్ కావాలా? స్లోగా వెళ్ళాలా? మీరు డిసైడ్ చేసుకోండి. ఏ పేస్‌లో ట్రావెల్ చేయాలని మనం డిసైడ్ చేసుకుంటాం. కృష్ణుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇక్కడ కృష్ణుడు చేసేదేంటంటే, ఈ దేవీ దేవతారాధనని వీటన్నిటిని గురించి ఆయన ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా యాజ్ ఇట్ ఈస్ ఎందుకు ఇస్తున్నాడంటే, సో దట్ వి డిసైడ్ అన్నమాట. మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు. అర్జునుడికి మొత్తం హోల్ భగవద్గీత చెప్పేసిన తర్వాత కృష్ణుడు ఏమన్నాడంటే, నేను చెప్పాల్సింది చెప్పాను అర్జున్. యథేచ్ఛసి తథా కురు అని చెప్పాడు. నువ్వు డిసైడ్ చేసుకో ఏం చేయాలో. ఇప్పుడు నాలెడ్జ్ ఇచ్చాను. నువ్వు డిసైడ్ చేసుకో. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఇదే. నాలెడ్జ్ ఇస్తాం. యూ డిసైడ్ అంతే. మీకు ఫాస్ట్ ట్రాక్‌లో వెళ్ళాలా? స్లో ట్రాక్‌లో వెళ్ళాలా? అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే. ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్‌గా తీసుకోండి. ఓకే. నేనేం చెప్తున్నానంటే కరెక్ట్ నాలెడ్జ్ తీసుకోండి. అండ్ దెన్ యూ డిసైడ్. ఎవరిని డినై చేయట్లేదు. ఇప్పుడు మీరు ఇలా చేయొద్దు అని ఎవ్వరికీ మేము చెప్పట్లేదు. నాలెడ్జ్‌ని సరిగ్గా అర్థం చేసుకోండి. మీరు డిసైడ్ చేసుకోండి ఏం చేయాలనేది. ఎందుకంటే స్వయంగా భగవంతుడి మాటలు మీకు చూపిస్తున్నాం మేము. మేమేమి నా మాటలు చెప్పట్లేదు. భగవంతుడు అన్నది భగవద్గీతలోంచి చూపిస్తున్నాను. ఎందుకంటే దిస్ ఈస్ ద వే వి హావ్ టు అండర్‌స్టాండ్ భగవద్గీత. ఆయన క్లియర్ కట్‌గా చెప్పాడు. అవిధిపూర్వకంగా చేస్తున్నావు నాకు పూజని, ఇండైరెక్ట్ పూజ చేస్తున్నావు. డైరెక్ట్ పూజ చేయి అని అడుగుతున్నాడు ఆయన. ఆ పత్రం, పుష్పం, ఫలంతోనే డైరెక్ట్‌గా నాకు అర్పించు నేను తీసుకుంటా అని చెప్తున్నాడు. బట్ మనం త్రూ వీళ్ళ ద్వారానే అర్పిస్తా అంటే అర్పించు. బట్ వాళ్ళ పొజిషన్ ఏంటో తెలుసుకో అని చెప్పి చెప్తున్నాడన్నమాట. ఓకే. అండ్ యాక్చువల్లీ మనకి ఇదంతా విన్న తర్వాత దేవీ దేవతల మీద ఎంతో రెస్పెక్ట్ వస్తుంది. మనం క్రిటిసైజ్ చేయం. వీళ్ళు గొప్ప, ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప అని క్రిటిసైజ్ చేయం. యాక్చువల్ వాళ్ళ పొజిషన్ అర్థమైతే ఎవరు క్రిటిసైజ్ చేయరు. వాళ్ళని ఎంత రెస్పెక్ట్ చేస్తారు ఇంకా. వాళ్ళ కాన్షియస్‌నెస్ వేరేగా ఉంటుంది. వాళ్ళు టైర్‌లెస్‌లీ దే ఆర్ సర్వింగ్ కృష్ణ. ఓకే. మనకన్నా ఎక్కువ హైయర్ కాన్షియస్‌నెస్‌లో దేవుడిని సర్వ్ చేస్తున్నారు వాళ్ళు. మనలాంటి ఆలోచనలు వాళ్ళకి రావన్నమాట. మనం ఒక్కసారి దేవుడి వైపు తిరిగామంటే వాళ్ళ పని అయిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళందరూ హెల్ప్ చేసేది ఆయన దగ్గర చేర్చుకోవడం కోసం. అందరిని ఆయన దగ్గర చేర్చడం కోసం హెల్ప్ చేస్తారు వాళ్ళు. ఓకే. వాళ్ళ కాన్షియస్‌నెస్ చాలా హై లెవెల్‌లో ఉంటుంది. ఓకే. ఇంకా నెక్స్ట్ వీక్ క్లాస్‌లో కూడా ఇంకా క్లారిటీ ఉంది. ఇంకా కొన్ని థింగ్స్ క్లారిఫై చేయాలి. తత్వాస్ గురించి చెప్పాలి. అప్పుడు గాని అసలు పొజిషన్ అర్థం కాదు మనకి. ఈ వీక్ క్లాస్‌లో అవ్వదు మనకది. తత్వాస్ గురించి నెక్స్ట్ వీక్ క్లాస్‌లో చెప్తాను. మీకేమైనా క్వెషన్స్ నేను చెప్పిన దగ్గర ఎక్కడన్నా మీకు అగ్రీ కాకపోతే యూ డోంట్ నీడ్ టు అగ్రీ.
క్వశ్చన్ చేయండి, అడగండి, ఆన్సర్ తెలుసుకోండి. ఇంకా మీరు కావాలంటే క్రాస్ చెక్ కూడా చేసుకోండి ఇంకెక్కడన్నా కూడా. ఓకే ఓకే. సో ఇక్కడ దాకా వచ్చాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నా అంటే నీ పూజ నాకు వస్తుంది, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తావు అని చెప్తున్నాడు. ఎవరినైతే పూజిస్తావు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తావు నువ్వు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏ దేవుని పూజించినా అందరూ వెళ్ళేది భగవంతుడి దగ్గరికి అనడం మాత్రం ఇట్స్ కైండ్ ఆఫ్ మిస్కన్సెప్షన్. మీరు చెన్నై వెళ్ళాలనుకుంటే చెన్నై వెళ్ళే ట్రైన్ ఎక్కుతారా, ముంబై వెళ్ళే ట్రైన్ ఎక్కుతారా? ఖచ్చితంగా చెన్నై వెళ్ళే ట్రైన్ ఎక్కాలి. ఇప్పుడు మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళే మార్గంలోంచి వెళ్ళాలి. మీరు వేరే మార్గం అక్కడికి వెళ్ళి అక్కడ దిగి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో రైలు మారి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. చెన్నై వెళ్ళాలంటే ముంబై ట్రైన్ ఎక్కితే ఎలా ఉంటుంది. ఇంకా జస్ట్ కామన్ ఎగ్జాంపుల్స్ చెప్తాను ఎందుకంటే అండర్స్టాండ్ చేసుకుంటారని. ఓకే ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దేవి దేవతలందరూ భగవంతుడి యొక్క భక్తులు. ఓకే మనం ఎలాగ భగవంతుడికి భక్తులు అవ్వాలని ట్రై చేస్తున్నాం, వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క భక్తులు. వాళ్ళందరినీ రెస్పెక్ట్ చేయాలి. ఓకే రెస్పెక్ట్ అనేది యూ హ్యావ్ టు ఈవెన్ చిన్న జీవిని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని అనుకుంటున్నప్పుడు అలాంటిది దేవీ దేవతలను ఎలాగా రెస్పెక్ట్ ఇవ్వకూడదని అనుకుంటాం. అందరినీ రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు మనకన్నా హయ్యర్ పొజిషన్లో ఉన్నారు. కానీ దేవీ దేవతల్ని పూజించడం దగ్గరకు వచ్చేసరికి 33 కోట్ల మంది ఉన్నారు. ఎంతమందిని పూజిస్తాం, ఎంతమందిని పూజిస్తాం, ఎంతమందిని సాటిస్ఫై చేయగలం? ఇంతమందిని సాటిస్ఫై చేయడం అనేది మనకి సాధ్యం కాదు. ఎందుకంటే మీరు ఏదో ఒక దేవుణ్ణి పెట్టుకుని ఆ ఒక దేవుణ్ణి పూజ చేస్తున్నారు. వై నాట్ 33 crores? ఓకే అందరినీ పూజ చేయాలి. అప్పుడు మీరు ఒకళ్ళనే సాటిస్ఫై చేస్తున్నారు, మిగతా అందరినీ కూడా సాటిస్ఫై చేయండి అప్పుడు. అందుకని ఏంటంటే భగవంతుడు మనకి ఒక వెసులుబాటు ఇచ్చాడనమాట. ఈ 33 కోట్ల మందిని పూజించి వాళ్ళు ఇచ్చే ఆ బెనిఫిట్స్ అన్నీ మనం పొందే కన్నా బెటర్ భగవంతుని ఒక్కడిని పూజించడం ద్వారా అందరినీ పూజించినట్టే అని చెప్పి చెప్తున్నాడు. భగవంతుని ఒక్కడిని పూజిస్తే మొత్తం హోల్ వరల్డ్ అంతా సాటిస్ఫై అవుతుంది. అది శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ద్వారా చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ స్లైడ్ చూపించంటారు. ఈ నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే ఇప్పుడు చెట్టుకి నీళ్లు పోయాలంటే ఎక్కడ నీళ్లు పోస్తారు మీరు? చెట్టు ఆకుకి పోస్తారా? రూట్స్కి పోస్తారు, మొదల్లో పోస్తారు, చెట్టు మొదలకి నీళ్లు పోస్తారు, వేర్లకి నీళ్లు పోస్తారు. వేర్లకి నీళ్లు పోస్తే చెట్టు మొత్తం నరిష్మెంట్ వెళ్తుంది. అలాగే ఒక భగవంతుడిని ఆరాధిస్తే 33 కోట్ల మంది దేవదేవతలు సాటిస్ఫై అయిపోతారు. దానికి సపోర్టింగ్ వర్డ్స్ ఏంటంటే ఇది శ్రీమద్ భాగవతం 4.31.14. ఇందులో ఏం చెప్పారంటే యథాతరోర్మూల నిశేషనేన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖ ప్రాణోపహారాశ్చ యథేంద్రియాణం తథైవ సర్వార్హణం అచ్యుతేజ్య. దీని ట్రాన్స్లేషన్ ఎవరైనా చదవండి. As pouring water on the root of a tree energizes the trunk, branches, twigs, and everything else, and as supplying food to the stomach enlivens the senses and limbs of the body. Simply worshipping the Supreme Personality of Godhead through devotional service automatically satisfies the demigods who are parts of that Supreme Personality. చూసారా ఎంత క్లియర్గా చెప్పాడు. ఎలాగైతే ఒక చెట్టుని పోషించాలంటే దాని వేర్లకి నీళ్లు పోస్తే చెట్టు మొత్తం నరిష్మెంట్ ఎలాగైతే వెళ్తుందో ఒక్క భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల మొత్తం దేవీ దేవతలు 33 కోట్ల మంది కాదు, ఇంకా దానికన్నా ఇంకెవరైనా ఉన్నా వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అవుతారు. అందరూ తృప్తి చెందుతారు, అందరికీ పోషణ లభిస్తుంది ఒక్క భగవంతుణ్ణి వర్షిప్ చేయడం ద్వారా అని చెప్పి మనకి చెప్తున్నారు. సో టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి టైము, ఎనర్జీ అన్నీ సేవ్ అవుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫోకస్ రావాలి అంటే సింగిల్ పాయింట్ ఉండాలి. దీనినే భగవద్గీతలో వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్పి చెప్తారన్నమాట. వ్యవసాయాత్మిక బుద్ధి వస్తేనే మీకు కరెక్ట్గా మీరు ప్రయాణం సరిగా చేయగలరు. మీకు రకరకాల గోల్స్ పెట్టారనుకోండి, రకరకాల పాయింట్స్ ఉన్నాయి, ఫోకస్ ఎక్కడ వస్తుంది? ఫోకస్ ఎప్పుడు సింగిల్ పాయింట్ ఉండాలి. సింగిల్ పాయింటెడ్ ఫోకస్ ఉంటేనే మనం ప్రోగ్రెస్ అవుతాం అనమాట. మీకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రోగ్రెస్ అవ్వాలి అంటే ఫోకస్ సింగిల్ పాయింటెడ్ ఉండాలి. ఈ మల్టీ పాయింటెడ్ ఉండేసరికి ఏంటంటే ఫోకస్ డీవియేట్ అయిపోతుంది. అందుకని ఈ ఎగ్జాంపుల్ని అర్థం చేసుకోండి. ఎలాగైతే ఇప్పుడు ఈ చెట్టు మొదలకి నీళ్లు పోయడం ద్వారా మొత్తం చెట్టు అందరికీ ఎలా పోషణ వెళ్తుందో దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. ఎలాగైతే మన కడుపుకి ఆహారం ఇవ్వడం ద్వారా అంటే నోట్లో పెట్టుకుని ఆహారం స్టమక్ లోపల పెట్టడం ద్వారా శరీరం మొత్తం పోషణ వస్తుంది. ఓకే భగవంతుడు లోపల స్టమక్ లాంటి వాడు అనమాట. మన ఆహారం స్టమక్లోకి వేస్తే మొత్తం శరీరానికి అందరికీ పోషణ అవుతుంది. మీకు చేతులకు శక్తి కావాలనుకోండి, కడుపులోకి అన్నం పెట్టాలి. చేతులకు శక్తి కావాలంటే బాదం పప్పు చేతిలో వేసుకుని పిసికినా మనకేం శక్తి రాదు.
సో శక్తి రావాలంటే కడుపులోకే పెట్టాలి. ఫుడ్ కడుపులోకి వెళ్తేనే పోషణ బాడీకి వస్తుంది. అలాగే భగవంతుడిని ఒక్కడిని వర్షిప్ చేస్తే అందరూ సాటిస్ఫై అవుతారు. మీరు ఎవరిని సెపరేట్‌గా సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదన్నమాట. భౌతికపరమైన కోరికలున్నా సరే, మోక్షం కావాలన్నా సరే, భక్తి కావాలన్నా సరే, ఏం కావాలన్నా భగవంతుడిని ఒక్కడిని ఆరాధిస్తే మనకు ఆ సింగిల్ పాయింటెడ్ డివోషన్ అనేది వస్తుందన్నమాట. వన్స్ మీకు సింగిల్ పాయింటెడ్ డివోషన్ వచ్చింది అంటే మీ ప్రోగ్రెస్ అనేది మల్టీఫోల్డ్ అవుతుందన్నమాట. ఫాస్ట్‌గా ప్రోగ్రెస్ అవుతారు ఆధ్యాత్మికంగా. సో స్పీడ్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు ఏ స్పీడ్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఫాస్ట్‌గా ప్రోగ్రెస్ అవుదాం అనుకుంటున్నారా? ఇంకా కొన్ని లైఫ్ టైమ్స్ వచ్చిన తర్వాత ఫోకస్ పెడదాం అనుకుంటున్నారా? డిసైడ్ చేసుకోండి. చాయిస్ ఈజ్ యువర్స్ ఆల్వేస్. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు మీ యొక్క ఫ్రీ విల్‌ని తీయడు. ఎవరి ఫ్రీ విల్ వాళ్ళదే. మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎలా వెళ్ళాలి? మార్గం ఏది? నేను రైలు ఎక్కెళ్ళాలా? లేకపోతే సైకిల్ తొక్కుతూ వెళ్ళాలా? లేకపోతే జెట్ వేసుకొని పైకి ఎగరాలా? ఏంటనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే. దట్స్ ఇట్. సో కంక్లూజన్ ఏంటంటే మనకి హిందూ మతంలో చాలామంది దేవుళ్ళు లేరు. ఉన్నది ఒకడే ఒక భగవంతుడు. అన్ని మతాలు కూడా ఒకడే భగవంతుడు. వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ఏంటంటే దేవీ దేవతలు. క్రిస్టియానిటీలో కూడా ఏంజెల్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా భగవంతుడినే ఆరాధిస్తూ మనసులో భగవంతుడినే నిలుపుకొని అందరికీ హెల్ప్ చేస్తారు ఇక్కడున్న వాళ్ళందరికీ అని చెప్పి వాళ్ళు బైబిల్‌లో కూడా చెప్పారు. అండ్ భగవంతుడే వీళ్ళందరికీ సోర్స్ అన్నమాట. దీన్ని చైతన్య చరితామృతంలో ఏం చెప్తారంటే ఏకల ఈశ్వర కృష్ణ ఆరసభ భృత్య. భృత్య అంటే ఏంటంటే ఆధారపడిన వాడు. ఈశ్వర అంటే ఏంటంటే పరమేశ్వరుడు అనమాట. ఆయన మీద అందరూ ఆధారపడ్డారు. కృష్ణుడు అదే చెప్పాడు. మత్త పరతం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ్వ అని చెప్పాడు. అందరూ ఆయన మీద ఆధారపడిన వాళ్ళే. దేవీ దేవతలు కూడా ఆయన మీద ఆధారపడ్డారు. సో ఈ దేవీ దేవతల గురించి ఇంకొక క్లారిటీ ఇస్తాను నెక్స్ట్ వీక్ క్లాస్లో. ఈ తత్వాల గురించి మాట్లాడినప్పుడు అప్పుడు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద క్లాస్ ఫర్ టుడే. హరే కృష్ణ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇప్పుడు ఒకటి డౌట్స్ ఉంటే పర్సనల్గానే